కనికరం అనేది దేవుడు మన మీద చూపకుండా కార్యాలు జరగవు. దేవుడు ప్రార్థన ఆలకించటం ఉండదు. ఈరోజు దేవుడు కనికరంతో చేసిన ఒక 4 అద్భుతాలు ఒకే పుస్తకంలో చూపిస్తాను రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూడండి. మార్కు 1:41. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి. ప్రభువుకి కనికరం వచ్చింది, చెయ్యి చాపి వాని ముట్టాడు. ఎందుకు కనికరం వచ్చిందో మీరు స్టడీ చేయండి. నేను తలంపులే చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకొని స్టడీ చేయండి. దేవునికి ఎందుకు కనికరం పుట్టింది? చాలామంది మీద కనికరం పుట్టలేదు. ఆయనకి ఎందుకు కనికరం పుట్టింది అది మీరు ఆలోచించండి. రైట్. తర్వాత మార్కు సువార్తలోనే అన్నానుగా 5వ అధ్యాయంలో చెప్తాను రండి. 5వ అధ్యాయం 19వ వచనం. 5:19. ఆయన వానికి నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచేయి అంటున్నాడు. ప్రభువు ఆ సేనా దయ్యాలు పట్టిన వాడి మీద ఏం చేశాడు? కనికరపడ్డాడు. కనికరంతో ఆయన చేసిన మరొక పని. ఎన్ని అధ్యాయాలైనా ఇప్పుడు 4 చూపిస్తాను అను కదా. మార్కులో 1 మొదటి అధ్యాయంలో, 2వ 5వ అధ్యాయంలో, 3వ చూపిస్తాను రండి. 8వ అధ్యాయం 21వ వచనం. మార్కు 8. మీరు ఇంకనూ గ్రహింపుకున్నారా? మార్క్ 8:21. ఓకే, 8వ అధ్యాయం 21. రైట్. అక్కడ పొరపాటు ఉందా? అది నేను చెప్పింది. భోజనం పెడతారు కదా ఆయన. చదవండి అది. 3వ వచనమా? రైట్. అదే ఎన్నో వచనం అది? 2. ఓకే. చదవండి అది. 3 దినముల నుండి నా యొద్దనున్నారు, లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. కనికరపడి స్వస్థత చేశాడు. కనికరపడి మరొకరిని దయ్యాల నుంచి విముక్తి చేశాడు. కనికరపడి ఆహారం పెట్టాడు. మార్కు సువార్తలో 9వ అధ్యాయం 23వ వచనం. 9:23. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. ఒక తండ్రికి తన కుమారుడి విషయంలో కనికరపడ్డాడు. కనికరం. ప్రియులారా, నాకు కనికరం అక్కర్లేదు అన్నవాళ్ళు ఎవరిని ఉన్నారు ఇక్కడ? ఉంటే ఇక్కడ ఉండక్కర్లేదు, చక్కగా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. దేవుని కనికరం లేకుండా బతకగలిగే వాళ్ళు ఎవరిని ఉన్నారా? రైట్. కాబట్టి ప్రభువు కనికరం ఎవరికి చూపించాడు అంటే ఒక 4 సందర్భాలు చూసాం. కుష్ఠరోగి మీద కనికరపడ్డాడు, అతని వినయాన్ని బట్టి. సేనా దయ్యం పట్టిన వాని మీద కనికరపడ్డాడు, అతని పరిస్థితిని బట్టి. ఆహారం పెట్టే విషయంలో కనికరపడ్డాడు, వాళ్ళు ఆకలితో అలమటించిపోతున్న దాన్ని బట్టి. అంటే వారి యొక్క ఓపికను బట్టి. అంటే వాక్యం వినడంలో వాళ్ళు చాలా సమయం వెచ్చించారు, వారి మీద కనికరపడ్డాడు. చివరి మాట, అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయిన ఒక తండ్రి విషయంలో కనికరపడ్డాడు. అన్ని చోట్ల ఓడిపోయాడు, శిష్యుల దగ్గర కూడా ఓడిపోయాడు ఆయన. శిష్యులు కూడా ఏం చేయలేకపోయారు.
అది వారి వల్ల కాలేదు అంటున్నారు కదా. అందుకు ప్రభువు వాని మీద కనికరపడ్డాడు. కనికరంతో ఆయన అద్భుతాలు చేశాడు. మీ జీవితంలో అద్భుతం కావాలని కోరుతున్నారా? దేవుని కనికరం ఉంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కనికరానికి 2 కారణాలు చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 28:13 చూడకుండా చెప్పాలి దాన్ని. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. దేవుడు నీ మీద కనికరం చూపాలంటే సూత్రం నంబర్ 1, ఓ తెలివి తక్కువ ఆయన చెప్పిన మాట కాదు అది. ప్రపంచములోనే అత్యంత జ్ఞానవంతుడు చెప్పే మాట. నీ జీవితంలో దాచుకున్న అతిక్రమం ఉంటే గాడ్ కెనాట్ షో మర్సీ ఆన్ యూ. నీ మీద కనికరం చూపలేడు ఆయన. అది ఆయన వల్ల కాదు. పాపాన్ని దాచుకునేవాడి దగ్గర దేవుడు కనికరాన్ని చూపలేడు. ఇంకా చెప్పాలంటే దొంగ బుద్ధి కలిగినవాడి దగ్గర, నటించే స్వభావం కలిగినవాడి దగ్గర, దాపరికం కలిగినవాడి దగ్గర దేవుడు కనికరం చూపలేడు. అది ఆయన వల్ల కాదు. ఉందా ఎవరికైనా ఈ అలవాటు? అలాంటి వాళ్ళందరికీ తెలియచేసే మాట ఏంటంటే, దేవుని కనికరం చచ్చినా దొరకదు, తలకిందులుగా తపస్సు చేసినా దొరకదు. కప్పుకున్న దాన్ని విప్పుకుంటే తప్ప. రెండవది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు చెప్పిన ధన్యతలలో ఒక ధన్యత ఏంటది? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. అంటే కనికరం అనే స్వభావం నీలో ఉంటే దేవుడు నీకు కనికరం చూపిస్తాడు. నువ్వు పొందుతావు, అది నీకుంటే. కనికరం లేకపోతే నై. ప్రభు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఆయన కనికరం లేకుండా మనం లోకంలో బ్రతకలేం. కృప, కనికరం ఈ 2 కమల పిల్లలు లాంటివి. కృప, కనికరం చూస్తే 2 ఒకలాగే ఉంటాయి, కానీ వేరు వేరు. కమల పిల్లలు ఒకలాగే ఉంటారు కదా, బాగా పరిశీలన చేస్తే తప్ప తేడాది లేదు. కృప, కనికరం కూడా అంతే, ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, కానీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి. సరే, ఇప్పుడు అంత లోతుగా మనం వెళ్ళొద్దు. కానీ కనికరం పొందటానికి 2 సూత్రాలు. ఏంటది? పారదర్శకమైన జీవితం. నువ్వేం చేశావో, నువ్వు ఎలా ఉన్నావో దేవుని మహిమార్థమై ఒప్పుకుంటే కనికరం పొందుతావు. సొలొమోను ఈ మాట రాసేటప్పుడు సామెతల గ్రంథంగా తన ఎదుట 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి, తనకంటే ముందు రాజైన తన తండ్రి, తన తండ్రి కంటే ముందు రాజైన సౌలు. దేవుడు చెప్పింది చేయకుండా చేసినట్టుగా నటించి మసిబూసి మారేడుకాయ చేసి దేవుని కనికరానికి దూరమయ్యాడు సౌలు. కానీ దావీదు చేసిన దాన్ని చేసినట్టు యథార్థంగా, తప్పు అవతలామపక్షంగా కూడా తప్పు ఉంది, కానీ ఎప్పుడు ఆమె నన్ను శోధించబట్టి నేను పాపంలో పడ్డాను అని అనలేదు. కానీ నేను కేవలము నేను నీకు విరోధంగా పాపం చేశాను, ఐ మైసెల్ఫ్ అన్నాడు. సౌలుకి కనికరం పోయింది, దావీదుకి చెప్పండి కనికరం వచ్చింది. సో ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళబోయే ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అన్నది క్వశ్చన్ కాదు, దేవుని కనికరం నీ మీద ఉందా లేదా అన్నది ప్రశ్న.
కనికరం లేకపోతే ఈ రాత్రంతా ఏడు, తలకిందులుగా తపస్సు చేయి, ఉపవాసం చేయి, ఏమీ ఒరగదు, ఏమీ జరగదు. కనికరం రావడానికి సూత్రం ఏంటి? పారదర్శకత. యథార్థంగా దేవుని సన్నిధులు ఉన్నదొన్నట్టుగా ఒప్పుకోవడం. అలా లేని వాళ్ళకి కనికరం రాదు. తర్వాత ఆల్రెడీ కనికరం అనేది నీ హృదయంలో ఉంటే దేవునికి మనుషులకి నీ మీద కనికరం పడుతుంది. ప్రార్థనలోకి వెళ్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఎర్రబాలెలో నుంచి ఒకరు, గిరిపురం నుండి ఒకరు, ఇద్దరు మాత్రమే ప్రార్థన చేస్తారు. అనారోగ్యంగా ఉన్న వారి కోసం ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారు. ముగ్గురు చేశాక మనం ముగించుకుంటాం. తర్వాత ఎక్కువసేపు ప్రార్థనలో ఉందాం.